అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాతృభాష దినోత్సవం గురించి తెలుసుకుందాం. మరి మాతృభాష అంటే ఏమిటి? మనిషి జన్మించినప్పుడు మొదట వినే మాట అమ్మ మాట. మొదట పలికే అక్షరం అమ్మ నేర్పే అక్షరం. అది మన హృదయంలో సహజంగా పెరిగే భాషే మాతృభాష. భాష అనేది కేవలం మాటల సమాహారం కాదు. అది మన సంస్కృతి, మన ఆత్మగౌరవం, మన గుర్తింపు. 1952లో బంగ్లాదేశ్‌లో విద్యార్థులు తమ మాతృభాష గురించి గౌరవం ఇవ్వాలని ప్రాణత్యాగం చేశారు. ఆ త్యాగానికి గుర్తింపుగా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రపంచం జరుపుకుంటుంది. ఈ రోజుల్లో మాతృభాషకు అందరూ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అది అవసరం. కానీ అదే సమయంలో మాతృభాషను మర్చిపోతున్నారు. ఇటు తెలుగు రాక, అటు ఆంగ్లం రాక ఉన్న నాలుకకు మందేస్తే కొండి నాలుక ఊడినట్లుగా అవుతుంది మన పరిస్థితి. బ్యాంకుల్లో రోజుకు ఒక హిందీ పదం నేర్చుకుందాం అని చూస్తుంటాం. కానీ రోజుకు ఒక తెలుగు పదం నేర్చుకుందాం అనే రోజు వస్తుందా మరి? తెలుగు భాష చిన్నది కాదు. అది చరిత్ర కలిగిన మహానది. ఆ నది ఆరంభం నన్నయ్య, తర్వాత తిక్కన మరియు ఎర్రాప్రగడ. తెలుగు మహిమను గర్వంగా ప్రపంచానికి తెలియజేసిన శ్రీకృష్ణదేవరాయలు. అందుకే ఆయన గర్జించారు, దేశ భాషలందు తెలుగు లెస్స. పంచదార కన్నా, పనస తోన కన్నా, కమ్మని తేనె కన్నా తెలుగు మిన్న. తెలుగు మాధుర్యాన్ని గుర్తించిన విదేశ పండితులు సైతం ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అభివర్ణించారు. భక్తి సౌందర్యాన్ని అందించిన పోతన, జీవన సత్యాలను తెలిపిన వేమన, సమాజ చైతన్యాన్ని మేల్కొల్పిన గురజాడ అప్పారావు, ఆధునిక యుగానికి గలం ఇచ్చిన శ్రీశ్రీ. తెలుగు వైభవంబు దేశ దేశాలలో వెలుగజేయుమెప్పుడు తెలుగు కీర్తియు. తల్లి భాష మనకు తరగని భాగ్యంబు అంజనమ్మ మాట, అమ్మ మాట. మరి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నేర్చుకుందాం. హిందీ నేర్చుకోవాలి, నేర్చుకుందాం. కానీ మాతృభాషను మర్చిపోవద్దు. ఇంట్లో తెలుగు భాషనే మాట్లాడుకుందాం. మాతృభాష మన గర్వం. తెలుగు మన ఆత్మగౌరవం. దేశ భాషలందు తెలుగు లెస్స. ధన్యవాదాలు. ఈ అంశం గనుక మీకు నచ్చేదుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి.